మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయం కాలమున వాక్యం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము మొదటి వాక్యం మనం ధ్యానించుకుందామండి. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును. ప్రార్థన చేసుకుందాం. వాక్యమే ఉన్న తండ్రి, నీకు వందనాలయ్యా. విత్తుచున్న వాక్యము అయ్యా ప్రతి హృదయాల్లో నాటబడి ఏది వ్యర్థము కాకుండా 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించే కృపను అనుగ్రహించమని, ప్రతి ఒక్కరూ వాక్యానుసారమైన జీవితం కట్టుకునేలాగా మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ మేము పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మళ్ళా చదువుకుందాం. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచగలను. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచు. ఏం చేస్తే తండ్రి సంతోషపరుస్తాడు? ఏం చేస్తే దేవుడిని సంతోష పెట్టగలం మనం అని మనం ఆలోచించాలండి. అయితే చాలామంది అనుకుంటారు, కానుకలు ఇచ్చి నేను దేవుడిని సంతోష పెడుతున్నాను. పర్లేదు. లేకపోతే ఆర్భాటముతో మంచి పాటలు పాడుతున్నాను, నేను తండ్రిని సంతోషపరుస్తున్నాను. లేకపోతే అర్పణలు ఇచ్చి దేవుడిని నేను సంతోషపరుస్తున్నాను అని చాలామంది మన హృదయాలు దాబడిన మాటలు వేయండి. అయితే మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయములో 22వ వచనం. అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు